శ్రీ గురుభ్యో నమ. మనకి కష్టకాలం తీరిపోయింది, మంచి సమయం వచ్చింది అనటానికి సంకేతం ఏమిటి? దానికి పెద్దలు ఇలా చెప్తారు. భగవంతుడు నీ కర్మ తొలగించటానికి మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు. నీ పాపకర్మ తొలగించటానికి వారు నీ ఇంటిని వెతుక్కుంటూ వస్తారు. నువ్వు పెట్టే పట్టెడు అన్నంతో పాటు వారు నీ జన్మజన్మల పాపాన్ని అంతా తీసేస్తారు. ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారు అంటే పుణ్యకాలం ప్రవేశిస్తోంది అని అర్థం. భగవంతుడు ఎవరినో అడ్డం పెట్టుకుని వారి ద్వారా పుణ్యమును ప్రాప్తింపచేస్తున్నాడు అని అర్థం. దానిని మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణాల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడి కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీ విద్య ఉపాసకుడు, సన్యాసి, అంతకంటే కూడా ఒక గోమాత, ఇలా ఒకరికంటే ఒకరు కొన్ని కోట్ల రెట్ల ఫలితమును ఇస్తుంది. నువ్వు అన్నం పెట్టడం కన్నా వారు నీ ముంటికి ముందుకు వచ్చి అన్నం పెట్టమని అడిగితే అంతకంటే పుణ్యం ఇంకొకటి ఉండదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చింది అంటే వెంటనే దానికి గ్రాసం కానీ అన్నాన్ని కానీ పెట్టాలి. పిలవకపోయినా కాకతాళీయంగా ఒక సన్యాసి, ఒక విద్యా ఉపాసకులు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి ఇలా మీ ఇంటికి వస్తారు. కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుంది. నువ్వు కాని వారికి ఆతిథ్యం ఇవ్వగలిగితే, కనీసంలో కనీసం కాసిన మంచినీళ్ళు ఇవ్వగలిగినా వాళ్ళు మన పాపాన్ని తీసివేస్తారు. తన భక్తుల ఆకలి తీర్చినందుకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే పుణ్యాన్ని కట్టబెడతాడు. మన పాపకర్మ కూడా తొలగిపోతుంది. నువ్వు పెట్టే పట్టెడు మెతుకుల కోసం ఎవరూ రారు. మరలా రమ్మని పిలిచినా వారు రారు. ఆ సమయానికి అంతే. కనుక అన్నం పెట్టమని అడిగిన వారికి కాదనకుండా లేదనకుండా పెట్టాలి. మీ తరతరాలు ఆశీర్వదించబడతాయి. రోజు అన్నపూర్ణాదేవి అష్టకాన్ని కనుక భక్తి శ్రద్ధలతో చదువుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల అందరికీ అన్నపానీయాలకు లోటు ఉండదు. అంతేకాకుండా భక్తి జ్ఞాన వైరాగ్యాలను కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.